ఉన్న ప్రభుత్వం ఎటు పని చేస్తుంది బాబాయ్ మరి? పని చేస్తుంది మామూలే అండి, వాటికి చేస్తుంది, బాగా చేస్తుంది. చంద్రబాబు గారు బాగా చేస్తా ఉన్నాడు, ఇంకా మరి ఇంకా బాగా చేస్తానని చెప్తాడు. ఎవరు బాగా చేసేది అది ఇప్పుడు చేసిన కాడికి బాగుండదు. ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు చేసిన కాడికి ఇది బాగుండదు. అతను ఎట్లా చేసేది మనకెట్లా తెలుస్తుంది. చంద్రబాబు గారు ఎక్కువ పథకాలు సంక్షేమం చేస్తానని చెప్తున్నారు బాబాయ్. చెప్తాడు అంతే, చేసింది లేదు కదా. ఇంకా ఇతను చేసుకొని చూపించాడు. ఇప్పుడు అతను గెలిచినాక చూపిస్తాడు అతని. టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి భయపడతారు ఏంటి? ఎవరు భయపడతారు ఇప్పుడు? రెండు పార్టీలు ఇక్కడ ఎవరు లేదు, అతను జనసేన ఇక్కడ లేదా? ఇక్కడ ఎవరు లేదు. ఆ మంచి సొంతం పెద్ద కలుపుకున్నట్టు కూడా బాగానే ఉండే. ఇక్కడ షర్మిలా గారు కాంగ్రెస్ నుంచి వస్తున్నారుగా మరి. ఏం ఆమె గురించి మనకి ఇక్కడ ఏం తెలియదబ్బా. ఇక్కడ అంతగానో లేదు. ఇక్కడ ఇంకా ఆమె ఇక్కడ ఎఫెక్ట్ ఏం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ ఏమన్నా ఉంటే ఏమన్నా టీడీపీ బెదిరియాలి కానీ కాంగ్రెస్ మాత్రం బెదిరేదట్లేదు. ఒక 10 ఎక్కువ వస్తే వస్తాం అంతే. మాకేమి మంచి చేసే డబ్బులు మాకు మోహన్ రెడ్డి బాగా మంచి పని చేసినాడు అప్పుడు ఎమ్మెగ్నూరుకి. భీమి మోహన్ రెడ్డి ఆయన బాగా చేసినాడు. ఇక్కడ కేశవరెడ్డి అయితే ఏం పని చేయలేదు. తలుపు కొట్టిస్తాడు పింఛని. చంద్రబాబు చంద్రబాబు ఏం చేయలేదు. ఏది ఇచ్చాడు? 15,000 2,000 పెంచా. 3,000 ఇస్తున్నాడు. ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. 3,000 చంద్రబాబు ప్రభుత్వంలో పెన్షన్ ఇచ్చినప్పుడు ఎలా తెచ్చుకునేవాళ్ళు మీరు? ఇంటి లైన్ పెట్టి 8 నెలలకి 6 నెలలకి తీసుకుంటాడు కార్డు లైన్ పెట్టి. ఇప్పుడు లేదు, తలుపు కొట్టిస్తున్నాడు జగన్. ఆ రోజులు 5 రోజులు అవుతుండే లైన్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. మేము చేసేది జగన్కే. ఇంకా జగనే అసలు మాట అని చెప్పాలా? మీరేం కట్టేసేదే జగన్ వచ్చేది జగనే. అప్పుడు మంచిగా అనిపిస్తుంది. మాకు మంచిగా అనిపిస్తుంది. మాకు మంచిగా ఉంది. రైతు భరోసా పడింది. మరి ఇప్పుడు 45,000 దుడ్డు రేపు 7వ తారీఖు వేస్తాడు. మీ కరువు పని చేస్తున్నాడు. మాకు డబ్బులు వేసినాడు. 8,000 9,000 వేసినాడు. మాకు కూడా చేస్తున్నాం. మేము పోతున్నాం. మాకు బాగుంది. మాకు చంద్రబాబు ఎక్కువ పథకాలు ఇస్తాం, బాగా చేస్తాం. ఆయన ఏమి ఇస్తున్నాడు? చేసే కదా ముందు చెప్తేదా పడతాయి. 7వ తారీఖు ఇస్తాడు. 7వ తారీఖు ఇస్తాడు. అతను చెప్పాడు కదా. అదే మాకు లేదా బుట్టరేనుగా చెనకేశ్వరెడ్డి ముసలివాడు తగినాడు. వయసు అయింది చేసినాడు. బుట్టరేనుగా మాకు ఎంపీ ఉన్నప్పుడు మాకు మా అనవాపురానికి బోర్లో నీళ్ళు తాగనీక లేకుంటే వేసింది. 2 బోర్లు వేసింది తాగనీక నీళ్ళు లేకుంటే. అక్కడ జనకెళ్ళి ఉండే అంచాక మారిపోయి అక్కడ బాగా చేసి పని చేసి ఇప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు ఆయమనే మరి గెలిచింది. సపోర్ట్ కంపల్సరీ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఆయన మంచి మంచి పథకాలు ఇస్తాడు కాబట్టి అందుకొరకు ఆయన వస్తాడు. అవన్నీ 600 పథకాలు ఇచ్చి కాసుకు ఒకటి కానీ లేదు. ఆయన ఏం చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. అంత పిచ్చినాయనలా మాటలు మాట్లాడేది. అందరికీ ప్రతి ఒక్క మంచికి పథకాలు అంత ఉండవి. ప్రతి ఒక్క పిల్లలకి స్కూళ్ళకి అన్ని కట్టిస్తుండే. అన్ని పనులు మంచిగా జరుగుతున్నాయి. అంత అబద్ధం. రాష్ట్రంలోనే ఇంకా ఈయన తక్కువ అప్పు చూపిస్తున్నాడు. ఆయన కొన్ని కోట్లు చూపించినాడు కానీ జగన్ అంత చూపిలే. రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది రాష్ట్ర ప్రభుత్వంలోనా ఆంధ్రప్రదేశ్లోనా ఒక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అయింది. 12 పార్టీలు వచ్చినా కానీ జగన్ గెలిచేది జగనే. అంత అవన్నీ అబద్ధాలు మాటలు. ఆమె వచ్చేది లేదు, పొరిగేది లేదు, ఓటు పడేది లేదు.
లోకేష్ గారు రెడ్ బుక్ రాస్తున్నారు. ఏం అవన్నీ అబద్ధాల మాటలు, వచ్చేది ఒక జగనే. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు. తిట్టి వాడు గొంతు ఇప్పుడు తాగిన గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని ఆడ బారేస్తాము, తొట్లా బారేస్తాము. ఇంక సైకోలు తుక్కు పట్టిన సైకోలు ఆడ బారేస్తాము, ఆడ బయట బారేస్తాము. ఇది ఆడుంటుంది, మత్తి మీద ఫ్యాన్ ఆడుతుంటుంది, మనకు ప్రశాంతమైన నిద్ర అయిన ఫ్యాను. సభలో మరి పవన్ కళ్యాణ్ గారు తొక్కేస్తా ఉన్నారు. వాడే భూమిలోకి పోయేది, ఈడే వాడు. వాడు కోటగాలు, వాడు సినిమా కాదు, అది సినిమా. ఈలో అక్కడ కొట్టాలి బద్దలు, ఏడా జగన్ కొట్టని చేత కాదు. ముట్టలేడు, మేరకు వస్తే కదా వాళ్ళ అన్నతానే కాలేదు, ఇంకోటితోనే కాలేదు, ఇంక ఆడవుతుంది ఆడ సంసారం. లోకేష్ గారి గురించి చెప్పొద్దు, ఇంకోరి గురించి చెప్పొద్దు, ఒక జగన్ గురించి మాత్రమే మనం మాట్లాడేది. ఆయన ఉప్పు తిన్నాము, ఆయన కారం తిన్నాము కాబట్టి ఆయన గురించి మనం ఆలోచన చేస్తున్నాము, కానీ మనం వేరే గురించి మనం ఆలోచన చేయము. నేను చెప్తాను, ఏ ఎమ్మెల్యేలు పెట్టినా ఎవరిని పెట్టినా వచ్చేది జగనే. ఎమ్మెల్యే గురించి యారు ఓటు, జగన్ గురించి వేస్తారు చూడు. ఎన్ని మార్చినా జగన్ గురించి వేసేది ఓటు. మా ఎమ్మెల్యే గురించి యారు, మంచోడు ఉండొచ్చు, చెడ్డోడు ఉండొచ్చు. ఎమ్మెల్యే గురించి వేయరు, జగన్ గురించి ఓటేసేది. ఆయన పథకాలు అందరూ అందుకుంటారు కాబట్టి ఆయన చూసి ఓటేస్తారు. పింఛన్ వస్తుంది సార్, నాకు 3000 వస్తుంది సార్. అప్పుడు నాకు పింఛన్ వస్తుండలేదు సార్. అప్పుడు 1000, 2000 అండ్రి. ఇప్పుడైతే 3000 వస్తుంది సార్. టెన్త్లా ఎట్లా సార్? అప్పుడు చాలా కష్టం ఉండేదిలే సార్. 2 నెలలు 3 నెలలు లైన్ పెట్టుకొని, బుక్కలు పెట్టుకొని, రోడ్లు పోడుగా నిలబడి తెచ్చుకునేది. ఇప్పుడు అట్లా కాదు సార్, ఇంటి కాటికి వచ్చి పండుకున్న కాటికి వచ్చి లేపిచ్చిపోతారు సార్. ఆనందం మంచిదే సార్, మంచిదే. మాకు మరి సీఎంఏ, ఇప్పుడు సీఎంఏ వస్తే బాగుంటుంది సార్. చెప్పినారు ఇంకా ఎక్కువ పనులు చేస్తామంటని చెప్పినారు సార్. ఏమో సార్, మాకు తెలిసిన మాట మనం చెప్తుండాం సార్. బాగుంది. ఇంక ఎమ్మెల్యే అమ్మకి ఇంకా అదే ఎమ్మెల్యే సార్. ఇంకా వేరే వాళ్ళు ఎవరు గెలలేరు అక్కడే బాలనాగిరెడ్డి చేయడు. ఇంక అట్లనే ఇంకా వాళ్ళు నిలిచిపెట్టి వేరే వాళ్ళు ఎవరు గెలలేరు. రాను సార్, రాని చెప్పలేము సార్. ఒక్కొక్క బుద్ధి ఎట్లుంటుందనో మన కాటికే మేము ఎఫెక్ట్ లేదు. ఖచ్చితంగా 100 పైన వస్తాం సార్. తిడుతుండారు సార్, వాళ్ళు తిడుతుండారు. వాళ్ళ రాజకీయం ఏమో, వాళ్ళ లెక్కలేమో మనకి ఏం తెలుసు సార్.